ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? ఉదాహరణకి వెస్ట్ గోదావరి డిఎల్ఎస్ఏలో ఏదో మంచి ప్రోగ్రామ్ చేశారు అనుకున్నాం. దీనివల్ల ఎవరైనా లబ్ధి పొందితే ఏం చేయడం ద్వారా లబ్ధి పొందారు, లేదు ఒక ఇబ్బంది వచ్చింది, ఈ ఇబ్బందిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని తెలుసుకోవడం కోసం మొదటి దఫాలో 4 స్కీమ్స్ ని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఈ గ్రౌండ్ లెవెల్, ఫీల్డ్ లెవెల్లో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయో తెలుసుకోవడానికి మనకి ఇవాళ మేము రావడం జరిగింది. ఇవాళ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి స్కీమ్ ఒకటి ఉంది. అదేవిధంగా యాసిడ్ విక్టిమ్స్ కి సంబంధించి కాంపన్సేషన్ సంబంధించినటువంటి స్కీము. అదేవిధంగా ఇవాళ మనం అందరికి అందుబాటులో న్యాయం కోసం ఇవాళ ప్రతి దగ్గర లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అనేది మనం పెట్టడం జరిగింది. లీగల్ ఎయిడ్ క్లినిక్ లో పారాలీగల్ వాలంటీర్లు ఉంటారు, ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. అంటే ప్రజలు మనం కోర్టు దాకా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి అంటే దగ్గర ప్రాంతంలోనే మనం క్లినిక్ పెడితే అక్కడికి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం, న్యాయపరమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం వారు సంప్రదిస్తే మనం ఎట్లాంటి సేవలు ఇస్తున్నాము అనేది ఇవాళ దానికోసం నేషనల్ లీగల్ అథారిటీ వారు ఇచ్చినటువంటి స్కీమ్. ఈ 4 స్కీమ్స్ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా అమలు పరచబడుతున్నాయి, వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వచ్చారు. కాబట్టి మనం చెప్పేది ఈ 4 వాటికే పరిమితం అయ్యి వాటిల్లో మీకు ఏదైనా సక్సెస్ స్టోరీ ఉంటే చెప్పండి, లేదా ఇట్లా ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందిని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, లేదా ఈ ఇబ్బందిని మనం అడ్రస్ చేస్తే కనుక ఈ స్కీము ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంటుందని కానీ మనం చెప్తే, ఇవాళ మనం చెప్పిన సలహాని మేబీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థలు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీరు చెప్పిన ఒక చిన్న సలహా దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. ఒపీనియన్స్ ని, మీ యొక్క అభిప్రాయాలని నిర్మోహమాటంగా చెప్పడం పర్వాలేదు. ఇక్కడ మీరు ఏం చెప్పినా కూడా అది తప్పు రైట్ అని కాదు, ఇట్ ఈస్ ఓపెన్. ఎందుకంటే మన డిస్కషన్ జరగాలి కదా, ఆ డిస్కషన్ జరిగితేనే మనకి ఏ విధంగా మనకి మంచి ఆ విధంగా తెలియజేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. I will tell something about 4 scales. ట్రాఫిక్ విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళకి లెటర్స్ పంపించి వాళ్ళ డిఎల్ఎస్కి రప్పించి ఇట్లా